ఎంప్లాయీస్ని కార్యకర్తల్లా మార్చారా? ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నా నేను, ఎంప్లాయీస్ని బానిసలు అనుకున్నారా? వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈ రకంగా దెబ్బతీస్తారా? మీ అవసరాలకి ఎంప్లాయీస్ని వాడతారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను ఒక బానిసల్లా, కార్యకర్తల్లా కూడా కాదు, వాళ్ళకి ఐడి కార్డు వేసినంత మాత్రాన కార్యకర్తలు అయిపోరు, కూలీల్లా వాడారు. అక్కడ ఏం ఎంప్లాయీస్ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఎంప్లాయీస్ మాట్లాడాలి ఇప్పుడు ప్లీజ్. నేను క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మీరు మనకి కర్నూలు లగాయతు, అటు అనంతపూర్, ఇటు పక్కేమో ఆల్మోస్ట్ తిరుపతి దాకా రాయలసీమ అని అంటారు, చిత్తూరు రాయలసీమ అంటారు. డెవలప్మెంట్ ఏం చేసామో చెప్పే ధైర్యం, చూసే ధైర్యం రెండు లేనప్పుడు ప్రవచనాలు ఎవడు వింటాడు? నాకు తెలిసి మహానాడు అంటే కడప రేడియస్లోను కర్నూలు నుంచి ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, తిరుపతి పరిసర ప్రాంతాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూసుకుంటే కర్నూలు టు కడప హైవే, కడప రిమ్స్ మెడికల్ కాలేజీ అండ్ డెంటల్ కాలేజీ, కడప రింగ్ రోడ్డు, కొప్పరి పారిశ్రామిక అభివృద్ధి, గండికోట వైఎస్ఆర్ జలాశయంలో 26 టీఎంసీలు వాటర్ ఉంచడం, పొద్దుటూరు పులివెందుల మరియు రాయచోటి రింగ్ రోడ్డు, కడప ఎయిర్పోర్టు, పులివెందుల ఐటీ కార్ రీసెర్చ్ సెంటర్, పులివెందుల జేఎన్టీయూ కాలేజీ, కడప టు పులివెందుల 2-వే లైన్ రోడ్డు, యోగి వేమన యూనివర్సిటీలో కడప, తర్వాత వెటర్నరీ కాలేజీ పొద్దుటూరు, శిల్పారామం కడప, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప, రాయచోటి మరియు జమ్మలమడుగు న్యూ పాలిటెక్నిక్ కళాశాలలు, న్యూ కలెక్టర్ కార్యాలయం కడప, న్యూ జిల్లా పరిషత్ కార్యాలయం కడప, స్టేట్ గెస్ట్ హౌసెస్. ఇవి కాకుండా ఇంకే ఇందులో ఏమైనా అంటే, ఎందుకంటే ఇవాళ రాయలసీమ వెనుకబాటుతనం కోసం వైఎస్ఆర్ జగన్ ఇన్ని కడితే వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహం బ్యానర్లు కట్టారు, అది అభివృద్ధి కదా? అదే సార్, మీకు అదే చెప్తాను. మీరు వాళ్ళ స్థాయి చూడండి. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఏంటంటే వీళ్ళు ఇవన్నీ కట్టారు, వాళ్ళు జెండాలు కట్టారు. మాకు కొన్ని ఛానళ్ళు ఉంటాయి సార్, మేము అక్కడికి వెళ్ళాం అనుకోండి సార్, వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి నుంచి అయితే ఎస్ఆ రేటింగ్లు చెప్పాలి, కానీ మేమైతే బిట్టు క్వశ్చన్లే చెప్పాలి, అంతేగా అనేసి వచ్చేయాలన్నమాట. అలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు వాళ్ళకి ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంటుంది. మీరు ఇందాక ఎంప్లాయీస్ గురించి అంటుంటారు, ఇది మన ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ పరమావధి జయం ఏంటంటే రాజకీయ ఆరంగేటం. ఎందుకంటే కద్దరు చొక్కాలు బ్రహ్మాండంగా ఇస్త్రీలు చేసుకుని ఉంటారు, రెడీగా ఉంటారు ఎమ్మెల్సీలు అయిపోవడానికి, అశోక్ బాబు గారు మార్గంలో నడవడానికి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు నోర్లు పెగలట్లేదా? గౌరవ కలెక్టర్ గారు ఎంటైర్ విఆర్ఓలకి, ఎండిఓలకి, వీళ్ళందరికీ డ్యూటీలు వేశారు. అక్కడ ఆల్రెడీ తలలు బగిలిపోయి 2 కట్టోట్లు పడిపోయాయి, తలలు బగిలి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అది కూడా ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటల్కి పోయారు. అక్కడికి వెళ్ళారు. రిమ్స్ హాస్పిటల్ అదే కదా సార్. చంద్రబాబు నాయుడు ఏం కట్టిలేదా? ప్లీజ్ సార్, జెండాలు కట్టించారనే దగ్గర ఆగాలని జెండాలు కట్టి మీరు అందుకే అమాయకంగా అడగొద్దని చెప్తుంటాను. మీరు కామా పెడితే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్. ఒకటి, రాయలసీమ ఈ రోజుకి కూడా ఆయనకు సగర్వంగా చెప్తాడు వెనుకబడి ఉంది, ఉత్తరాంధ్ర కూడా వెనుకబడి ఉందని. కానీ తదనంతరం ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఎక్స్క్లూజ్ చేస్తే మిగిలిన ముఖ్యమంత్రులందరూ ఏ విధంగా ప్రయత్నం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడడానికి. వీళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్క్యూజ్ కియా మోటార్ అంటారు. కియా మోటార్ అన్నది ఒకటే పరిశ్రమతో అన్నదానికన్నా పరిశ్రమకి 10 రకాల వన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని మర్చిపోతే ఏం చేయాలి? ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో అనంతపురంకి హైవే వీళ్ళు చెప్పుకోవడంలో ఫెయిల్ కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎందుకు తెలియదు? చందన్ తెలుసు. ఆయనకన్నా ముందు నాకు ఇచ్చారు. మల్లీశ్వరం ఇందాకలే చెప్పింది. అలా కదండి, మల్లీశ్వరం ముందే చెప్పింది. చందన్ రెడీగా ఉన్నాడు చెప్పడానికి. నేను ముందు చెప్పేస్తే నాకే తెలిసినట్టు ఎలాగా? ఒకటి మాత్రం నేను చెప్పగలను, వేదికలేవి. మీరు ప్రాణాలు తెగించి సాయంత్రం డిబేట్ పెడతారు, పొద్దున్న డిబేట్ పెడతారు. ఇంతకు మించి 10 డిబేట్లు పెట్టండి. కొన్ని ఛానల్ చూపిస్తే తెల్లారి నుంచి డిబేట్లు ఉంటాయి. చంద్రన్ అడగండి కావాలంటే. మీరు ఇంకో 4 డిబేట్లు ఎక్స్టెండ్ చేయండి, 10 వాయిస్లు వస్తాయి గ్యారంటీగా బయటికి. చెప్పడానికి వేదికలు లేవు. వేదికలు ఉన్న దగ్గర సత్ఫలితాలు ఇస్తున్నాయా లేదా అన్నది బేరే చేసుకోండి. ఇవాళ మీరు 3వ స్థాయికి ఎదిగారు సాక్షి, నాకు తెలుసు. ఇవాళ ఉన్న రేటింగ్స్లో 3rd ప్లేస్. ఏది? పొద్దున్న కొమ్మినేని గారు, సాయంత్రం మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి. ఇంకో 2 డెన్సిటీ పెంచండి, ఏ రేట్లో ఉంటారో తెలుసుకోవచ్చు. సో ఇట్లాంటివి మన దగ్గర, మనకు అవకాశాలు ఉన్న దగ్గర ఆగస్టు 15 నుంచి మీకు ఉచిత బస్సు ఇస్తాం. ఎప్పుడు చెప్పాలి అది? ఎప్పుడు? ఎలక్షన్ హామీల్లో మేము వచ్చిన ప్రభుత్వం వచ్చిన సర్వతంత్ర నెలలో మాకు ఆగస్టు సంక్షోభాన్ని నిలువరించుకోవడానికి మేము ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తామని చెప్తే అర్థం ఉంటుంది. మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తున్నారన్న ప్రశ్నకి మీరు ప్రతిదానికి దాటవేత ధోరణి వాళ్ళే చెప్తున్నారు. అతి దగ్గరలో ఇప్పుడు మండలి సాక్షిగా వరుడు కళ్యాణం అడిగిన ప్రశ్నకి, మొండితో కరుణ్ గారు అడిగిన ప్రశ్నకి అన్న అసెంబ్లీకి వెళ్ళలేదు. కానీ ఏప్రిల్ మే నుంచి అమ్మఒడి, ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకి ఏదో పథకం ఇంప్లిమెంట్ చేసేస్తామని గౌరవ స్త్రీ శక్తి ఇవాళ ఏమో పెట్టారన్నా పేపరీ. అలా ఇది లోకేష్ గారు చదివిన ప్రవచనాల్లో 6వ ప్రవచనం అదే, స్త్రీల్ని పునరుత్తేజం చేసేద్దామంటే మండలి వేదికగా ఆన్ రికార్డ్ అయిన వాటిలోనే మాకు ఎష్యూరెన్సెస్ క్లియర్ చేయనప్పుడు మీరు ఇచ్చిన 6 బుల్లెట్లో 2 మాకు వెనక నుంచి దింపి ముందు నుంచి దింపి మా ప్రాణాలు తినేస్తుంటే ఏ ప్రాతిపదిక మీద ఈ మహానాడు సక్సెస్ అంటే? సార్ ఒకటి గుర్తుంచుకోండి, గ్రామ్ ఫోన్ రికార్డులో 4 పాటలు వినండి. అరిగిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా అండి? ఆ ముళ్ళు అక్కడి నుంచి కదలదు, అక్కడే కీ 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 అంటూ ఉంటుంది.
ఎంతసేపు నేను హైటెక్ సిటీ కట్టాను హైటెక్ సిటీ కట్టాను అంటే రాయలసీమకి ఏం చేసావు అన్న ప్రశ్న ఏమంటే కియా మోటార్ ఎక్స్క్యూజ్. కియా మోటార్ ఇండస్ట్రియలైజేషన్లో మన పాత్ర ఏంటన్నది ఇండస్ట్రియల్ పాలసీ పరంగా వాళ్ళు పెట్టిన కంపెనీ తప్ప తదనంతరం దానికి ఎక్కడి నుంచి పునాదులు పడ్డాయి, ఎవరు ఆయనలో వచ్చింది, ఇవన్నీ చర్చనీయాంశాలు వేరేగా ఉంటాయి. సో ఇక్కడ మీకు రాయలసీమకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు క్రియేట్ చేయకుండా ఓన్లీ మనం ఇండస్ట్రియలైజేషన్ దాన్నే సంపద సృష్టిస్తామంటే ప్రభుత్వ బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. దట్స్ వాట్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ రెస్పెక్ట్ టు రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రశేఖర్ గారు అంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులేవి విద్యా వైద్య ఆరోగ్యంకి సంబంధించిన విషయంలో ఇవాళ ఆ తపెల పేపర్లు రాశారు చూడండి, 9,900 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయట. దాంట్లో కనీసం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు. మరి ఈ మాటకు వస్తే నాడు నేడు స్కూల్గా ప్రభుత్వ బాధ్యత తీసుకుని ఎన్ని వేల స్కూల్ పరివర్తన చేసింది. అంటే ప్రైవేట్ స్కూల్ నుండి కూడా 5% ఇంప్లిమెంటేషన్స్ లేదని దగ్గర మాట్లాడుతున్న విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యల్ని చర్చనీయాంశాలు చేయకుండా దాటవేద ధోరణితో ప్రజలకు తెలియజేయనివ్వకుండా చేస్తున్న దానికి జర్నలిజం విలువలు పరిరక్షించుకుంటున్నట్ట కదా ఒకసారి చెప్పండి.